హైడ్రాను అడ్డు పెట్టుకుని త్వరలో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని పార్టీలు భావిస్తున్నాయనుకోవచ్చా? ఇది ఒకటండి. దీంట్లో నేను పదే చెప్తున్నా, రాజకీయ పార్టీలు ముసలు కన్నీరు కార్చినంత మాత్రాన ప్రజలు భవిష్యత్తులో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైడ్రా కీలక పాత్ర పోషిస్తుంది అనుకోవచ్చా? అదే చెప్తున్నాను. రాజకీయ పార్టీలు ముసలు కన్నీరు కార్చినంత మాత్రాన వాళ్ళ నైజం మారుతుందనే నమ్మకం ప్రజలకు కోల్పోయారు. ఇక్కడ రాజకీయ పార్టీలు ఏం చేస్తుందంటే, వాళ్ళు చేసిన దోపిడీ వచ్చేసి వాళ్ళకి ఇప్పుడు దొరల్లాగా కనిపిస్తున్నారు, వీళ్ళు చేసే దోపిడిని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇద్దరు చేసేది దోపిడీ అనే దాన్ని ఇప్పుడు ప్రజలు చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వాల పేరు మీద ప్రజలను హింసించి వేధించేసి ప్రభుత్వ సొమ్మును కాజేసి ప్రజల సొమ్మును కాజేయటం కోసం మాత్రమే రాజకీయ నాయకులు బతుకుతున్నారు. ఇంకా ఒక్క మాట చెప్పాలంటే, ప్రజల మీద పీల్చి పిప్పి చేసి రక్తం తాగి బతుకుతున్నారు వీళ్ళు, జలగల్లాగా, జస్ట్ లైక్ జలగల్లాగా బతుకుతున్నారు. అంటే ఇలాంటి జీవితాలను మనం ఈరోజు బీఆర్ఎస్ ఎంత గొప్పగా మాట్లాడినా కూడా ప్రజల ముందు ఏం గొప్పగా ఏం కనిపించదు. కాంగ్రెస్ ఎంత ప్రజాపాలన అన్నా కూడా ఇది ప్రజల పాలన కాదు. అంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే, కేటీఆర్ ఏం చెప్తున్నాడు, నాది కాదు, ఇది నాది కానే కాదు, అవసరమైతే నేను కూల్చుతా. ఎప్పుడైనా నువ్వు కూల్చేది? నువ్వు కూల్చేసి నువ్వు ప్రశ్నించు. రేవంత్ వాళ్ళ నాయకులు కూల్చేసి మొదలు పెట్టమని చెప్తున్నాను నేను చాలా క్లియర్ గా. గత నెల 15 2 నెలల నుంచి ఇదే మాట చెప్తాను. రేవంత్ కనుక ఒకవేళ కనుక నీతి నియమాలు మొదటి నుంచి మిగతా పార్టీలు కూడా అదే అంటోంది. ముందుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్రమ కట్టడాలపై దృష్టి అందరూ అదే అంటారండి. ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ అంటే దానికి నైతికత ఉండదు. ఇప్పుడు ప్రజల నుంచి రావాలి, ప్రజలు ఏం చెప్తున్నారని ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయాలి? అమ్మ ఒక్క నిమిషం, మీరు మాట్లాడేసేప్పుడు మీరు మాట్లాడేసేపు నేను డిస్టర్బ్ చేయలేదు. అమ్మా మీరు మాట్లాడేసేపు నేను డిస్టర్బ్ చేయలేదు. నన్ను మొదలేస్తే నేను మాట్లాడివ్వండి. ఇక్కడ ప్రజల అంశాల విషయానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలు కాదు మాట్లాడాల్సింది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వీళ్ళకి ధైర్యం ఉండాలి వినడానికి. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదు అనుకుంటే కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎవరైనా కూడా వీళ్ళకు ధైర్యం ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఆ టైం లోపల మురళీమోహన్ అనే ఒక సినిమా యాక్టర్ 100,000 ఎకరాలను ఆయన రియల్ ఎస్టేట్ చేసిండు. ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ చేసిండు, ఎంత కబ్జాలు గురైనాయి, ఎంత కబ్జాలు జరిగిందనే విషయాన్ని చెప్తే మొన్న గురువింద గింజలాగా మురళీమోహన్ మాట్లాడుతున్నాడు. అంటే రియల్ ఎస్టేట్ మొదలు పెట్టింది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి కాదు, ఇంకా గతంలోకి వెళ్తే ఇలా కొత్త విషయాలు కాదు. ఇవన్నీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము గురువింద గింజలమని చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అవుతుందండి? నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, మీరు కూల్చాలి అనుకున్నప్పుడు మీ నాయకులను కూర్చోండి, లేదా రాజకీయ నాయకులను కూర్చోండి. ఎవడో ఒకడు మాకు కావాల్సింది ప్రజలకు ధైర్యం రావాలి, ప్రజలు నిజంగా స్పష్టంగా ఉండాలంటే ఒక రోజుకు 10 మంది నాయకులై కూల్చొచ్చు. 10 మంది నాయకులై కూర్చోడానికి మీ ధైర్యం రావట్లేదా? నీ సొంత నీ రక్తం పంచుకొని పుట్టిన అదే జరుగుతోంది. హైడ్రా విషయంలో ప్రభుత్వం ఏమనుకుంటుందో ప్రజలకు చెప్పడంలో రేవంత్ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కి వచ్చేసేమో మొహం లేకుండా అయిపోయింది, చెప్తే వాడు నమ్మడు. కాంగ్రెస్ వచ్చేసేమో మేము హీరోలం అనుకుంటున్నారు. ఈరోజు జరుగుతున్న విషయం ఇది. నిజంగా కనుక ప్రతిపక్ష పార్టీ అంత బలంగా ఉన్న తర్వాత ప్రభుత్వము ఇన్ని డ్రామాలు చేస్తుంటే ప్రజల దగ్గరికి పోయి మేము చేసింది తప్పే, మా నిజంగానే ఉన్నాయి, మేమే కూర్చుకుంటామనే ధైర్యము కేటీఆర్ ఎందుకు చేయలేకపోతున్నాడు? హరీష్ రావు మీద అనేక ఆరోపణలు సిద్దిపేట లోపల కొల్లగొట్టిన విషయాలు ఉన్నాయి, అవి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అంటే వీళ్ళకు కావాల్సింది అదే. మన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏకంగా యూనివర్సిటీని తీసుకొచ్చి చెరలో కట్టిపడేసిండు, మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేడు? వెంకటరామరెడ్డి, రాజపుష్ప వెంకటరామరెడ్డి గురించి చెప్పాల్సిన పని లేదు. వెంకటరామరెడ్డి ప్లస్ వచ్చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కుటుంబ సభ్యులు అన్న విషయాన్ని ప్రజలకు తెలియని విషయం కాదు. అంటే ఈ రోజు ఎక్కడ వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళని వాళ్ళు కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారు. అంతే తప్ప నిజంగా గనక ప్రజల మధ్యకు పోయి నేను కూలగొడుతున్నాను మిగతా కూలగొట్టాడు అని చెప్పేసి ఇది తీసుకోవాలి కదా స్టాండ్. ప్రతిపక్షాలు ఈ స్టాండ్ తీసుకోకుండా ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ మాట్లాడతాడు, ఏ ముఖం పెట్టుకొని పల్లా రాజేశ్వరరావు మాట్లాడతాడు, ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గర పోయి ప్రజాపాలనని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. అంటే వీళ్ళంతా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టే రాజకీయ నాయకులు తెలంగాణను పంచుకొని అమ్మేసుకొని నమ్మిన ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది ఫ్యాక్ట్.
ఇది ఫ్యాక్ట్. మేము ఉద్యమాలలో ఉన్నాము, మేము కోల్పోయాం. ప్రభుత్వాలతో లొల్లి పెట్టుకున్నాము, మేము కేసుల బానిపడ్డాం. కానీ మీరు ఏ ఉద్యమాలు చేయకుండా, ఏ ప్రభుత్వాలతో లొల్లి పెట్టకుండా ప్రభుత్వం వచ్చి కూర్చొని అయ్యా మీకు ఎవర్రా ఇచ్చింది ఇవన్నీ, నా చదువు వచ్చుండవని చదువు చదివాను, మరి మాకు రావట్లేదే. నేను ఒక డాక్టర్ని, ఇంటర్నేషనల్ డాక్టర్ని, మాకు రాని చదువు నీకు రాదు, మాకు లేని డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నువ్వు దోపిడీ చేస్తున్నావు, మేము నిజాయితీగా బతుకుతున్నాం. అంతే తేడా. మేము ప్రజల పక్షాన ఉన్నాము, ప్రజలతోనే ఉన్నాము, మేము ప్రజలతో కొట్లాడుతున్నాము, ప్రజల కోసం కొట్లాడుతున్నావు. నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు, ద్రోహం చేస్తున్నావు. నిజానికి అంత గుండె మీద చేతులు వేసుకుని రాజకీయ నాయకులు అనేవాడు ఎవడైనా మేము తప్పు చేశాము అనేది ఒక్కసారైనా మీకున్నదా? అది రియలైజేషన్ మీకుందంటే లేదు. మేము గొప్ప వాళ్ళము, మేము నీతి మంతులము, పక్కోడు దొంగ. అసలు విషయానికి వస్తే అందరూ దొంగలే అని ఈరోజు ప్రజలు బహిరంగంగా చెప్తున్నారు కదా. ఈరోజు ఎవరు దాన్ని చెప్పాలి? మన కళ్ళ ముందు ఈరోజు ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఒక కలెక్షన్ కౌంటర్ ఏర్పాటు చేసుకున్నారు తప్ప గత ప్రభుత్వం చేసిన మోసాలు అవే, ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలు అవే. నిజంగా గత ప్రభుత్వం కనుక రియలైజ్ అయితే మేము ఇది చేస్తున్నాము, ప్రజలకు నష్టం జరిగింది, ఈ నష్టం ఇప్పుడు జరగకూడదు అనేది ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు కేసీఆర్ చెప్పట్లేదు? ఎందుకు కేటీఆర్ చెప్పట్లేదు? ఎందుకు హరీష్ రావు చెప్పట్లేదు? అంటే ఈ రోజు మీరు చేసిన మోసాలన్నీ రేపు రేవంత్ బయట తీస్తే బాగుండదు కాబట్టి మీరు సైలెంట్ గా ఉండేసి గోడ మీద పిల్లిలాగా మాట్లాడుతున్నారు. జయరాం గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కాంగ్రెస్ గెస్ట్ శివసేన రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి శివసేన రెడ్డి గారు. నమస్తే. శివసేన రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు హైడ్రాతో ఎంత అలజడి రేగుతుందో మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఏంటి, హైడ్రాతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందుతోంది? మరి దాని గురించి ఇప్పుడు ఆల్రెడీ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజు కూడా సమీక్షలు జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన ఏ విధమైన న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారు చూస్తూనే ఉన్నారు. మేజర్ గా హైడ్రా ఇప్పుడున్న పరిస్థితుల్లో హైడ్రానికి సీరియస్ గా తీసుకోకపోతే దానివల్ల చాలా మంది బడా నాయకులు కూడా చాలా మంది ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి చాలా మంది ఎవరికైతే ఉన్నారో వాటందరికి కూడా ఏ విధమైన న్యాయం చేయాలనే అంశం మీదనే ఇప్పుడు చర్చలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా హైడ్రా ఈ పరిస్థితుల్లో తీసుకోకపోయి ఉండింటే ఎప్పుడు చూసినా మనందరం చూస్తాం, హైదరాబాద్ లో ఎప్పుడు చూసినా నీళ్లతో మునిగిపోయేది కనపడుతుండే. అది నిర్విరామంగా నడుస్తుండే. మేము వరంగల్లో హన్మకొండలో లాస్ట్ టైము మొన్న వచ్చిన వరదలు మీరు చూసిండ్రు. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఏదైతే ఏ విధంగా అయితే హన్మకొండ మునిగిపోయేదానికి కారణంగా ఉండేనో అటువంటి హన్మకొండ మొన్న అంత వరదలు వచ్చినా కూడా మునిగిపోలేదు అని అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని స్థలాలను తీసేసి వాళ్ళకి ఇంకో దగ్గర ఏర్పాటు చేసే కార్యక్రమం చేసే పద్ధతి. ఈరోజు హైదరాబాద్ లో కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అని అంటే ఈరోజు ప్రభుత్వం ఏదైతే నాలాలు అయితే ఉన్నాయో ఈరోజు గట్టిగా మాట్లాడితే ఎల్బీ స్టేడియంకి సంబంధించినటువంటి వాటర్ పైప్ లైన్స్ ఏవో ఉన్నాయో వాటన్నింటిని కూడా ఎక్కడికక్కడ కబ్జాలు అయిపోయినాయి. మధ్యలో కబ్జాలు అయిపోయి ఈ రోజు పైప్ లైన్ కట్ అయిపోయింది. ఎల్బీ స్టేడియం కి రావాల్సిన వాటర్ ఫెసిలిటీ రావడం లేదు ఇప్పుడు. అంటే వాటర్ పైప్ లైన్స్ ఎక్కడక్కడ కట్ అయిపోవడం వల్ల ఎక్కడిదక్కడ అక్కడ పర్మిషన్స్ ఇవ్వడము, ఆఫీసర్ల పర్మిషన్స్ ఏ ఈక్వేషన్స్ లో వాళ్ళు ఇచ్చినారో దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తారు. ఖచ్చితంగా ఈ డిసిషన్ ముఖ్యమంత్రి గారు తీసుకున్నది చాలా పట్టుదలతో ఉన్నారు కాబట్టి రాబోయే తరాల వారికి